హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్పైసీ పెండ్లం కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెండ్లం, ఆనియన్, టమాటా పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీరా, ఆవాలు, కారం, సాల్ట్, పసుపు, ఆయిల్, వాటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. బౌల్లోకి వాటర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పెండ్లం దుంపని పీలర్తో చెక్కుకోవాలి. మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. జిగ్మానం పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. పెండ్లం ముక్కలు వేసుకోవాలి. 75% ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పెండ్లం ముక్కల్ని బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. కలుపుకోవాలి. 1/2 కప్ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. 1/2 కప్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 కప్ ఆనియన్ వేసుకుని కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి. పెండ్లం ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ అంతా కూడా దగ్గర అయిపోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ స్పైసీ పెండ్లం కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.